హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ రాధా గోపాలం. ఈ రోజు వీడియోలో నేను మీకు టేస్టీ అండ్ యమ్మీ వంజరం ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ వంజరం ఫిష్ ఫ్రై కాస్ట్ ఎక్కువైనా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. వంజరం ఫిష్ ఫ్రై కోసం నేను ఇక్కడ 1 కేజీ ఫిష్ తీసుకున్నాను. ఈ ఫిష్ నీసు వాసన లేకుండా టేస్ట్ బాగుండాలంటే ముందుగా మామూలు వాటర్తో శుభ్రంగా ఒక 4-5 సార్లు కడిగి తర్వాత నీళ్ళల్లో ఉప్పు పసుపు 2 వేసి ఆ నీళ్ళల్లో చేప ముక్కలన్నీ వేసి అరగంట తర్వాత శుభ్రం చేసుకుంటే నీసు వాసన లేకుండా ఫిష్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చేప ముక్కలన్నీ శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక అరగంట సేపు అందులో ఉన్న నీళ్ళంతా ఒడిగిపోయేలాగా సపరేట్గా పెట్టారంటే నీళ్ళన్నీ ఒడిగిపోయి నీచు వాసన లేకుండా ఉంటుంది. తర్వాత మసాలా కోసం నేను ఇక్కడ 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ 1 స్పూన్ మైదా తీసుకున్నాను. తర్వాత కారం నేను ఇక్కడ మామూలుగా వాడే కారం పొడి 1 స్పూన్, అలాగే కొద్దిగా రంగు కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్ తీసుకున్నాను. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ లేకపోయినా పర్వాలేదు, మీరు రెగ్యులర్గా యూజ్ చేసే కారమే, మీరు తినగలిగినంత కారం వేసుకోండి. తర్వాత ధనియాల పొడి 1.5 స్పూన్, కొద్దిగా పసుపు, గరం మసాలా పౌడర్ 1 స్పూన్, తర్వాత జీలకర్ర మిరియాల పొడి 1/2 స్పూన్, రుచికి సరిపడ్డ ఉప్పు, నిమ్మపండు ఒక నిమ్మపండు పిండేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ఆయిల్, 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎక్కువ నీళ్ళైతే పట్టదు, ఒక 2-3 స్పూన్ల వరకు నీళ్ళైతే సరిపోతుంది. ఇలా కాస్త గట్టిగా కలుపుకుంటేనే మసాలా అనేది చేపలకి బాగా పట్టుకుంటుంది. ఇలా కలుపుకున్న మసాలా మొత్తాన్ని చేప ముక్కలకి 2 వైపులా బాగా పట్టించాలి. ఇలా మసాలా మొత్తాన్ని చేప ముక్కలకి పట్టించిన తర్వాత కనీసం 1 గంట సేపైనా పక్కన పెట్టేసేయాలి. అప్పుడే చేప ముక్కలకి మసాలా అంతా పట్టి చేసిన తర్వాత తినడానికి చాలా బాగుంటుంది. ఈ మసాలా పట్టించిన చేప ముక్కల్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టి కూడా రోజులో ఎప్పుడు కావాలన్నా కూడా ఫ్రై చేసుకోవచ్చు అనమాట. నేనైతే మీకు చూపించేటప్పటికి ఆల్రెడీ సగం చేప ముక్కలు ఫ్రై చేసేసాను. ఆ రోజు మధ్యాహ్నం ఫ్రై చేసినప్పుడు షూట్ చేయడానికి నాకు కుదరలేదనమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ మీకు ఆయిల్ చూస్తే ఆల్రెడీ యూజ్ చేసిన ఆయిల్ లాగా కనిపిస్తుంది కదా, దానికని చెప్తున్నాను అనమాట. ఇదైతే రాత్రి షూట్ చేసిందనమాట. ఇలా చేప ముక్కలు నూనెలో వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు చేపని కదిలించకుండా అలాగే వదిలేసి తర్వాత గరిటెతో జాగ్రత్తగా రెండో వైపుకి తిప్పుకొని మీడియం ఫ్లేమ్ మీద 5-6 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక్కో చేప కాలడానికి 5-6 నిమిషాలు పడుతుంది. మిగిలినవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇలాగే ఫ్రై చేసుకుంటే క్రిస్పీ అండ్ టేస్టీ వంజరం ఫిష్ ఫ్రై తినడానికి రెడీ. మీ అందరికీ కూడా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు ఫాలో అవుతుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.